ఈ కథ ద్వారా అమ్మవారు మనకు తెలియజేస్తున్నటువంటి నీతి ఏంటి అంటే కనుక, అమ్మ ఇక్కడ నీకు నీ దుర్గమ్మ చెప్తున్నది కూడా ఇదే. ఎప్పుడైనా సరే కానీ మనిషి ప్రమాదంలో ఉన్నప్పుడు తనని తాను రక్షించుకోవడం కోసం ఏ పనైనా కూడా చేయవచ్చు. అది హింస అయినా కానీ తన యొక్క హింస వల్ల ఎదుటివారికి బాధ కలగకూడదు, ఎదుటివారికి ప్రమాదాలు అనేవి రాకూడదు, ఎదుటివారికి ఎటువంటి అపాయాలు కూడా జరగకూడదు. అలా తనను తాను కాపాడుకోవడానికి హింస చేయవచ్చు. ఈ సృష్టి ధర్మం మనిషికి తెలివితేటలను ఇచ్చింది కనుక ఆ తెలివితేటలను ఉపయోగించుకొని ఏ కష్టం నుంచి ఏ విధంగా బయటపడాలి, ఏ నష్టం వచ్చినప్పుడు దాన్ని ఎలా పూడ్చుకోవాలి, ఏ బాధ వచ్చినప్పుడు ఆ బాధ నుంచి బయటపడడానికి ఎన్ని రకాలుగా ఆలోచించాలి, ఇలా తన యొక్క ఆలోచన శక్తిని, తన యొక్క మేధాశక్తిని ఉపయోగించుకుని మనిషి ఎక్కడికి అక్కడ హింసను చేయకుండా అహింసావాదిగా జీవించే అదృష్టాన్ని భగవంతుడు మనుషులకు ఇచ్చారు. కనుక బిడ్డ, ఇక్కడ నేను దుర్గమ్మనే చెప్తున్నాను, నేను నీకు అభయం ఇస్తున్నాను, నీ కష్టాలన్నింటికి కూడా గట్టెక్కిస్తాను, నిన్ను బాధల నుంచి దూరం చేస్తాను, నువ్వు పడుతున్న కష్టాలకు బాధలకు అన్నింటికీ కూడా ఒక దారిని చూపించి నీ జీవితంలో సంతోషాన్ని కలిగించి నీ జీవితంలో ఆనందాన్ని అందిస్తాను. తల్లి, నీ యొక్క స్వార్థం కోసం, నీ యొక్క అదృష్టాన్ని గెలిపించుకోవడం కోసం నువ్వు ఎక్కడ కూడా ఎటువంటి హింసను చేయవద్దు. నువ్వు ఈ ఒక్క గండం నుంచి గట్టెక్కితే ఇక నీ జీవితంలో అన్నీ కూడా అదృష్టాలే. ఆ గండం ఏంటి అంటే కనుక ఇప్పుడు నువ్వు పడుతున్న బాధలే. ఆ యొక్క బాధల నుంచి నువ్వు పూర్తిగా బయటపడాలి అంటే కనుక నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, కేవలం ఎదుటి వారికి హాని చేయకుండా, ఎదుటి వారికి బాధ కలిగించకుండా నీ యొక్క మేధాశక్తిని నువ్వు పూర్తిగా ఉపయోగించుకొని నువ్వు చక్కగా తెలివితేటలతో, ఆలోచన జ్ఞానంతో జీవితంలో ముందుకు అడుగు వేస్తూ పోతే నీ జీవితంలో నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అయిపోతుంది. నువ్వు అడుగు వేసే దారి కాస్త ధైర్యంగా వేయగలిగితే ముందడుగుని నువ్వు అదృష్టపు దారిలో అడుగు పెట్టినట్లే అవుతుంది. కనుక ఎందుకు భయపడాల్సిన అవసరం లేదమ్మా, కంగారు పడాల్సిన అవసరం అంతకంటే లేదు. చేస్తున్న తప్పులే ఏంటో అర్థమయ్యాయి కదూ. ఎదుటి వారికి ఎప్పుడు కూడా మన వల్ల ఆపద కలగకూడదు, మన వల్ల బాధ కలగకూడదు, చిన్న నొప్పి కూడా కలగకూడదు. ఎదుటి వారిని బాధ పెట్టకుండా మనం సంతోషంగా ఉంటూ మన చుట్టుపక్కల వారి నలుగురిని కూడా సంతోషంగా మనం గనక ఉంచగలిగితే మన జీవితంలో మనం చేసుకున్న కర్మలే మనకు ముందుండి మనకు జీవితాన్ని చూపిస్తూ ఉంటాయి. కనుక మంచి కర్మ చేస్తే మంచి కర్మ ఎదురవుతుంది, మనం చెడు కర్మ చేస్తే మనకు చెడు కర్మ ఎదురవుతుంది. తల్లి, ఎప్పుడు కూడా ఏ భగవంతుడు కూడా తనకు